హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏంటో తెలుసా మీకు? అయితే దీని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామా ఫ్రెండ్స్? ఇది పైన్ వృక్షాలకు పూసినటువంటి పువ్వు. వీటిని పైన్ కోన్స్ అని, పైన్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చార్ధామ్ యాత్రకు వెళ్లే వారికి ఉత్తరకాశీ నుంచి కేదార్నాథ్ వెళ్లే వైపు దారి మొత్తం లోయలు, కొండ ప్రాంతమే కదా ఫ్రెండ్స్. పైన్ వృక్షాలు, దేవదారు వృక్షాలు దారి పొడుగునా కనివిందు చేస్తూ ఉంటాయి. ఈ పైన్ వృక్షాలకు పూసినటువంటి పువ్వులే ఇవి. చెక్కతో చేసిన పువ్వుల్లా కనిపిస్తాయి. వీటినే లకడీకా ఫూల్ అని కూడా అంటారు. వీటిని మనం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మనశ్శాంతి ఏర్పడుతుందని అక్కడ వారి నమ్మకం. అంతేకాకుండా సంతానోత్పత్తికి, వంశాభివృద్ధికి ప్రతీకలుగా వీటిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. మనకి చెడు దృష్టి పోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని వీటిని తెచ్చి కొంతమంది ఇంటి గుమ్మానికి కూడా కడతారు. కొంతమంది వీటికి కలర్స్ వేసి ఇంట్లో కబోర్డ్స్కి షోగా కూడా పెట్టుకుంటారు. అమెరికన్స్ మరియు యూరోపియన్స్ ఈ పైన్ నట్స్ నుండి తీసినటువంటి ఆయిల్ని వంటకాలలో వినియోగిస్తారు. ఈ ఆయిల్ వాడడం వలన మన బాడీలో ఉన్న హానికర కొలెస్ట్రాల్ తగ్గుతుందని వారి నమ్మకం. ఈ పైన్ వృక్షాలు 1000 సంవత్సరాలకు పైగా జీవించి ఉంటాయి. ఈ కలపతో చక్కని ఫర్నిచర్ తయారు చేస్తారు. మీరు కూడా చార్ధామ్ యాత్రకు వెళ్ళేటప్పుడు ఈ ఫ్లవర్స్ కనుక చూసినట్లయితే తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పైన్ ఫ్లవర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదూ, బాగున్నాయి కదా. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.